అజయ్ రాలేదు ఏంటంటే దొడ్డికి పోయిండు. పట్టింది. కావట్లేదు సార్. చదువు అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ వీసెట్ చీకులు అవి తినద్దంటే వెండ తినేస్తున్నాడు చీకులు. వీడు కాబట్టి కొన్ని నెలలు 30 ఉంటాయి తెలియదు. వీడు ఎందుకు ఇన్ని యాక్టింగ్ ఈ జనరేషన్ లో చాలా మందికి మాత్రం ఎప్పుడు ఇదంతా ఒక రకం ఇది గాంధీ అని కానీ ఇప్పుడు గోచి పెట్టేస్తాడు అని భయమేంటి. అబ్దుల్ కలాం జీవితంలో టీచర్. ఈరోజు మనం టీచర్ కోసం తెలుసుకుందాం. బై ఆర్యన్ అజయ్. అదొక శుభదినం. అజయ్ రాలేదేంటి? అజయ్ 10 రోజుల నుంచి కాలేజ్ అడుగు నొక్కండి సార్. దొడ్డి పట్టింది అడిగి దొడ్డి పట్టింది. దొడ్డికి పోయి అజయ్ రాలేదు ఏంటంటే దొడ్డికి పోయిండు. పట్టింది. కావట్లేదు సార్. చదువు అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ వీసెట్ చీకులు అవి తినద్దంటే వెండ తినేస్తున్నాడు చీకులు. కడుపు గబ్బు చేసుకుంటాడు. ఎంబీపీలో సరే రాని చెప్తాను. అవి కాదు ఆ రాడ్లు పెట్టాడు. వాడి ఇంటికి వెళ్ళి చెప్తా. ఆ రాడ్లు వెండవట్ల. అంటే మన భారత పట్టేసి. రాజ్య నేను ఇంటికి వెళ్ళి చెప్పక కూడా అజయ్ కాలేజ్కి రాలేదు సార్. ఏయ్, కూర్చో. సో లౌకిక వాదం అంటే నేనేం సార్ కాలేజ్ రావట్లేదంటే పట్టించుకోవట్లేదు. పెట్రా బాబు, నువ్వు మధ్యలో గ్యాప్లు ఇవ్వకరా బాబు. చూడడానికి ఇచ్చారు అది అంతలో గ్యాప్లు వేస్తున్నావు నువ్వు. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఆ వీడియో మొత్తం ప్లే అవుతుంది అనేది రియాక్ట్ అవ్వడం రే అజయ్, ఏరా కాలేజీ మానేసి ఊరి మీద తిరుగుతున్నావా? అమ్మ కొంట్లో బాలేదు సార్. పని చేస్తే గానీ మందులు కొనలేను. మందులు వేస్తే గానీ అమ్మ బతకదు. ఇది నా పరిస్థితి. పని చేసుకో కానీ చదువు మానేయకు. సాయంత్రం పూట వచ్చి నీ క్లాసులు చెప్తాను. పరీక్షలు రాయి చాలు. ఆల్ ద బెస్ట్. అబ్దుల్ కలాం జీవితంలో వీడు కాబట్టి అదే మా భారత కనిపిస్తే ఏం చేశాడు, దొంగనా కొడక సొల్లు నాటకాలు చాలు ముందు క్లాస్ అండి. ఎవడైనా అదే అంటాడు. ఎవడైనా అదే అంటాడు. అయితే ఎస్ఎఫ్ఐ వాడికి ఫోన్ చేసి మొత్తం బంద్ చేంజ్ చేయించారు కాలేజ్ అంతా. అరే నిజమే, అది నిజమే. ఆడొక్కడే గుడిసిపోయాడు, మిగతా అందరినీ గుడిపేస్తాడు దిన్నగడ అయితే. అవును మీరు పదం చెప్తాను మీకు. అది కాదురా లైఫ్ అంటే. కాలేజ్ లో 4 గోడల మధ్యన బోర్డు చూస్తే ఏమద్దరా లైఫ్. బయటికి రండి తెలుస్తుంది. నెక్స్ట్ మేము కాదు. మీ చరిత్ర చెప్పుకొచ్చారు సందీప్ గారు. ఎక్కడికి రా? ఆఫీస్కి ఈరోజు గాంధీ జయంతి కదా, హాలిడే. మర్చిపోయాను రా. గాంధీ జయంతి మర్చిపోవడం ఏంట్రా? ఏం తుల్లిపోయిన పర్లేదు స్క్రీన్ మీదకి. చేయమంటారా? ఒకటి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండాలి. ఆ ఒకటి కోసం 31 వరకు కష్టపడాలి. అంతా డబ్బు మహిమ. నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? ఇత్తిగాడు. కొన్ని నెలలు 30 ఉంటాయి తెలియదు. 500 ఎందుకు ఇన్ని యాక్టింగ్ ఈ జనరేషన్ లో చాలా మందికి స్వాతంత్రం. ఐడి కార్డ్ వేసుకొని కాలేజ్కి వెళ్ళకుండా 1వ తారీఖు కష్టాలు, 2వ తారీఖు ఇష్టాలు, 3వ తారీఖు ముచ్చట్లు ఇవన్నీ ఎందుకు రెడ్డికి? అరే నువ్వు ఫాలో అవ్వట్లేదు. ఆడు స్టూడెంట్ కాదు, ఆడొక ఎంప్లాయ్. మరి మెల్లో బెల్లేటి. నేను నీకులాగే నేను అవ్వకయ్యాను. ఫస్ట్ టైం ఆఫీస్ ఐడి కార్డ్ స్కూల్ అని పక్క నుంచి. అనుకున్నాను. అది కాదు, పక్క నుంచి ఆ చిన్నపిల్ల ఉంటాడు కదా ఒకటి, ఏ లై పిల్ల బచ్చన అనిపిస్తాడు కదా. ఆ వీడియో అది ఎమోజి కొట్టరా ఇడికి చెప్తాను. ఎడిటింగ్ లో గుద్దు. ఇదంతా ఒక రకం ఇది గాంధీ అని కానీ ఇప్పుడు గోచి పెట్టేస్తాడు అని భయమేంటి. కింద కృష్ణ గెటప్ చేశాడు కదా. కాదు ఇందాక కృష్ణుడు అనగానే కృష్ణుడిలా తయారయ్యాడు. అదే గాంధీ అనగానే అడుక్కుంటోళ్ళ తయారవుతాడేమో. నీకు లాగ్ లో కనిపిస్తుంది గురు, కానీ ఒకేసారి పెట్టాను నేను. అరే నోట్లో పెట్టించుకోమనలేదు అంటే 2 పెట్టాను రా. 2 పెట్టాను. ఒక రైట్ సైడ్ ఇలా పెట్టించుకున్నా చూడగానే ఇట్లా పెట్టించుకోవాలి ఇంక మనం. నెక్స్ట్ ఐటమ్. అన్నయ్య ఒక్క నిమిషం. సినిమాకి తీసుకెళ్ళరా? నా దగ్గర డబ్బులు లేవు. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావురా? బీచ్ కి. నేను కూడా వస్తాను రా, ప్లీజ్ రా అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చదువుకోపా. సండేనే కదరా.
ఇందులో ఎంత చెరా పడుతున్నాడు, దొడ్డికి పట్టింది దానికి. రీడు మళ్ళీ వెళ్ళిపోయాడు రా. చూస్తున్నాను పెట్టుకోవాలి నువ్వు. ఎలా చెప్తున్నాడు అది. మమ్మీ బీచ్కి వచ్చినా కానీ మమ్మీ ఇంట్లో వాళ్ళకి ఏమని అమ్మో చెప్పొచ్చు? ఇది అమ్మ హీరోరా. స్పెషల్ క్లాస్ అని చెప్పొచ్చా? అవునా మీ అన్నయ్యకి కూడా డౌట్ రాలేదా? వాడా, వాడికి నన్ను పట్టించుకునే టైం ఉంటే నేనెందుకు ఇలా వస్తాను? వెళ్ళి ఆడుకోరా. ఆ? ఓహో ఓహో ఓకే ఓకే అర్థమైందిలే ఇప్పుడు. ఎడిటింగ్ స్కిల్స్. నాకు ఆ క్షణం అర్థమలేదురా. ఆడొచ్చి ఏదో ఓ, అన్నాడు, ఈడెళ్ళి ఈడు చెల్లిని తీసుకొచ్చి ఆడుకోమంటున్నాడు, అంతా అలా వెళ్ళిపోయింది. అదే మ్యాజిక్. పెట్టావా? అసలు ఈ రోజు లాస్ట్ డే. ఈరోజు పే చేసిస్తా. రే లాస్ట్ డే. అలా బద్దలైపోతుందిరా. అయితే హ్యాంగ్ ఓవర్ పగ్గేసే. డబ్బులున్నాయా? నా దగ్గర లేవులే కానీ మీ జిల్లు వస్తుంది చూడు. రేయ్ నీకు చాలాసార్లు చెప్పాను, అది మా బాబుకు మాత్రమే పుట్టింది, మా అమ్మకు కాదు. చాలా నీరసంగా డబ్బులు ఉంటాయి ఏమైనా ఉన్నాయా? మళ్ళీ. ఎంత పత్తి డైలాగ్ చెప్పి. నీ కాలేజీ ఫీజు కోసం తెచ్చిన డబ్బులు ఇస్తావేంటి? మా అన్నయ్య కంటే నాకు ఏది ఎక్కువ కాదు. కానీ తన అలా అనుకోవడం లేదు కదా. ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని చిన్న ఆశ. అరే వీడికి ఎలా రా తెలుసు తను అలా అనుకోవట్లేదని చెప్పి? ఈడేమైనా ఇందాక గ్రూప్ లో కూర్చొని మాట్లాడితే మా బాబుకి బర్త్డే పుట్టింది, మా అమ్మకి కాదు, మా అమ్మ కాంట్రిబ్యూషన్ ఏం చేయలేదని సోది మాటలన్నీ ఈడు వింటే ఆడు చెప్పలేదు. వెనకాల బీభత్సమైన సస్పెన్స్ నువ్వు చూడలేదు. చూడు మైండ్ రీడింగ్ చేస్తాను కొట్టు ప్లే కొట్టు. చూడు చూడు వెనకాల ఒక బీభత్సమైన సస్పెన్స్. చదువుకున్న ఆడపిల్ల దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పని అమంగ్ us మ్యూజిక్ ప్లే చేశాడు. అయినా అమ్మా బాబులు ఉంటే తెలిసేది ఏది మంచో ఏది చెడో. అనియ అన్నం తినేటప్పుడు ఏంటమ్మా? అన్న మీద ప్రేమ చూపించింది చాలే, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను. అన్నమే ప్రేమ చూపించి చాలులే, అన్నయ్య అన్నం తిన్నారు కూడా చాలులే అని చెప్పింది. కాలేజీలో ప్రపోజ్ చేస్తే అందరి ముందు చీ కొడతావా? ఓ ఈ లవరా, అదేలే వన్ సైడ్ లవర్. ఇంటికి ఎలా వస్తాడు ఆయన? అదే కదా ఇప్పుడు చూడు నేను అదే నేర్చాను. జగన్ రాశాడు. సులభ అయ్యో సులభ కాంటెక్స్ వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. నల్ల మీద అడిగి దెంగక్క, దెంగ. నువ్వేనా దానికి చెప్పొచ్చు కదా. కాదు కాదు ఇక్కడ చూడు, అయ్యో ఇంట్లో ఎవరు పడుకో లేరా? పడుకో అన్నట్టు పడుకుండిపోయింది. స్క్రిప్ట్ అలాంటిది లే. చూడు, చూడు. ఇప్పుడు చూడు నేను హీరో వచ్చాడు రే. నన్నే కొడతావే. చూడు ఆడి బట్టలను ఎప్పుడో ఒకటి అది వెంటనే అదే అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. అది వెంటనే వచ్చే కమ్మాన్ కమ్మాన్ కదరా ఎప్పుడు అది ఎలా చూసి ఉందంటే వాడు బటన్ చెప్పడం, నేను వెనక్కి వెళ్ళడం అంతా కమ్మన్ గోలా జరిగిపోతుంది. ఐ వాజ్ అనేబుల్ టు డూ ఎనీథింగ్. అప్పుడు వచ్చాడు ఆర్యన్ అజయ్. పెట్టు అనుకుని ఉంటుంది. అయినా ఆడికి లేనిపోతే దీనికి ఎందుకు? సరే నేను ఒకసారి మాట్లాడి చూస్తాను. ఏంటి అయిపోయిందా? నువ్వు మాట్లాడుతున్నావు, మనోడు చేతల దాకా వెళ్ళిపోయాడు. పెట్టు నెక్స్ట్ టైం చెప్పు. మ్యాగీ నూడిల్స్ అలాగే ఉంటుంది. కాదు ఈ అమ్మాయి అంత సరే చూడు. ఓడి అమ్మా ఇది అయిపోయింది అన్నదాను కదా. ఆడు బుర్ర. చెడబుట్టావు కదే. అరే ఇది ఖచ్చితంగా సస్పెన్స్ ఉంటదిరా దీనికి ఏదో. నాకు గురు ఇప్పుడు మనోడు ఇటుకొస్తాడు. రేయ్ తల్లి కూతుళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం ఆడికి చెప్పు. ఇంట్లో జరిగింది ఊరంతా తెలియాలంటే ప్రశాంతంగా అన్నం కూడా తినట్లేదు. రే శివ, నువ్వు ఎప్పుడప్పుడే చూస్తున్న అవకాశం ఇప్పుడు వచ్చిందిరా. ఈ విషయం ఊరంతా చెప్పి నీ పిల్లి మీద ఉన్న పగ తీర్చేసుకోరా. ఏంట్రా ఇది? మా కొడుకు
ఏం జరిగిందో చెప్పరా. సస్పెన్స్. నిన్నే కొడతావే. భయపడదు. ఉప్పెన క్లైమాక్స్ చేసాడు. జీవితం నాశనం చేయాలంటే ఏం చేయని అవసరం లేదు, చేసినట్టు క్రియేట్ చేస్తే చాలు. జస్ట్ 2 బట్టలు నిప్పి 2 minutes మ్యాగీ నూడిల్స్ లో బయటకు వచ్చేస్తే చాలు. మరి మోగదారా చెప్పాలి కదా ఏం జరగలేదు, ఇలా బిల్డప్ దెబ్బాడు వచ్చాడు అని. తప్పు చేయదు. ఎప్పటికైనా అర్థం ఏరే, చేసుకుంటాడని చిన్న ఆశ. యానిమల్ ఏంటి ఇందులోకి వచ్చింది? అరే, ఇది కూడా యానిమల్ లేరా? హలో ఇంకా జనాలు చూసే అది కాదు జనాలు చూసాక అందరూ అక్కడ ఏమొచ్చింది లాస్ట్ లో మ్యాడ్ అని వచ్చింది. మ్యాడ్ అయిపోయింది.